ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఈ నెల 22 బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను శరవేగంగా చేసేశారు అధికారులు. అయితే అయోధ్యకు వెళ్లి చూడలేని వారి కోసం వినూత్న ఆలోచన చేశాడో వ్యక్తి. హైదరాబాద్కు చెందిన సుధాకార్స్ ఓనర్ సుధాకర్ రామమందిర నిర్మాణాన్ని పోలిన కారును తయారు చేస్తూ ఉన్నాడు. అయోధ్యకు వెళ్లలేని వారికి అందుబాటులో ఉండే విధంగా అయోధ్య నుంచి కొలతలు తెప్పించి కారును ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకుడు తెలిపాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. భవ్యరామ మందిర నిర్మాణం పూర్తవుతోంది. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో ఆలయ ప్రారంభం కూడా కొనసాగబోతున్నటువంటి నేపథ్యంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు ఇటు దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఎంతో కొంత భక్తిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తులందరూ చాటుకుంటున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇప్పటికే తలుపులు కావచ్చు, పాదుకలు, రామునికి పాదుకలు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. తమ భక్తిని చాటుకునేందుకు కొంతమంది ఇటు రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి సెట్టింగులను కూడా కార్లపైన ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఉన్నటువంటి ఈ ఏదైతే నమూనా ఉందో, మన చేతిలో ప్రస్తుతం చూపిస్తున్నటువంటి నమూనా ఆకారంలో ఉన్నటువంటి రామమందిర నిర్మాణానికి సంబంధించి అటు సెట్టింగ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపు 216 పిల్లర్లతో అటు దాన్ని ఒక సెట్టింగ్ను కూడా ఏర్పాటు చేసి దాదాపు 307 ఫ్రీక్వెన్సీతో ఒక కార్ను కూడా సిద్ధం చేశారు. దీన్ని నుమాయిష్లో కూడా ప్రదర్శించేందుకు కావచ్చు, అంతేకాకుండా ఆలయాల్లో దాదాపు ఒక 2-3 గంటల పాటు రేపటి నుంచి భక్తులకు అందుబాటులో ఉంచే విధంగా ఎవరైతే సుధా కార్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బహదూర్పురాలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా ఈ పనులు కూడా పూర్తవుతాయి. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. తనతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది? దీన్ని ఎట్లా నిర్మిస్తున్నారు సార్? ఈ రామ మందిరము 2 ఇయర్స్ నుండి నేను ప్లాన్ చేశానండి. ఇందులో ప్లానింగ్లో కొన్ని స్కేల్ డౌన్ మోడల్ అయోధ్య నుండి తెప్పించాను. ఇంకా ఎవరైతే మోడల్ అక్కడ అయోధ్య వాళ్ళు చేశారో వాళ్ళ ఇన్పుట్స్ కూడా చాలా హెల్ప్ చేశాయి. ఈ సేమ్ మోడల్ స్కేల్ అప్ చేశాను 20 times. ఇది అయోధ్య మోడల్ అండి. ఇది రామ మందిరం ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే చేశారు. ఇది హాయిగా ఎనీ అదర్ కార్ లాగా 60 kilometers పరిగెత్తుందండి. ఇది చేయడానికి చాలా ఇబ్బంది అయింది. దీంట్లో మొత్తం మెటల్ స్ట్రక్చర్ ఉంది. తర్వాత ఫైబర్ గ్లాస్ బాడీతో కవర్ చేశాము. ఇందులో లైటింగ్ ఉంటుంది, భజన కీర్తనాల గుడి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ ఇవాళ సాయంకాలం లోపల కంప్లీట్ చేసి ఇక్కడ బాదర్పూర్లో దేవి ఆలయం ఉందండి, ఇక్కడ ఫేమస్ ఉంది. అక్కడ రేపు ఒక్కరోజు పెట్టేసి తర్వాత ఎల్లుండి నుండి, దట్ ఈస్ 19th నుండి నాంపల్లి నిమాష్ దగ్గర నిమాష్ లోపల ఇది డిస్ప్లే పెడతాము. అందరూ వచ్చి చూడొచ్చు, సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఇది ఖర్చు ఎప్పుడైతే మేము క్రియేషన్ చేసేటప్పుడు ఖర్చు చూడనండి నేను, ఏ కార్ అయినా కదా. ఇది కూడా ఎంత చేసింది, నేను ఎంత పెట్టాను ఎంత పెట్టాను నాకు తెలియదండి, కౌంట్ చేయలేదు. నేను ఏదైతే ఈ టెంపుల్ గురించి ప్రచారం చేస్తానో అది చేశాను. ఇది టెంపుల్ షేప్ కార్ ఎవరు చేయలేదు ఆల్ ఓవర్ ఇండియాలో. నా ఉద్దేశము 3 months క్రితమే కంప్లీట్ చేసేసి ఊరూరు తిప్పాలి. ఎందుకంటే అందరూ అయోధ్య పోవడానికి వీలు కాదు కదా, మనం అయోధ్యనే వాళ్ళ ఇంటి ముందర తీసుకెళ్ళాలి నా ఉద్దేశము. కానీ డీటెయిల్ వర్క్లో లేట్ అయింది. ఇప్పుడు కూడా డిస్ప్లే చేశాక కూడా నా ఉద్దేశం ఉంది, ఊరూరు తిప్పాలి, జనము వచ్చి చూడాలి, సెల్ఫీ తీసుకోవాలి, అయోధ్య మంది ఇలా ఉంటుందండి. ఈ ఆలయం చేసింది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటి వరకు అందరూ ముస్లిమ్సే చేస్తున్నారండి. వాళ్ళ శ్రద్ధ చూసి నాకైతే చాలా సంతోషమైంది. వారిని ఇన్వాల్వ్మెంట్ చూసి రైట్ ఫ్రమ్ day 1 to ఇప్పటి వరకు మీరు వెనక చూస్తున్న అందరు ముస్లిమ్స్ వర్క్ చేస్తున్నారండి. వాళ్ళ ఎంతోజియాజం చూసి నాకు కూడా ఆశ్చర్యపోతున్నాను. ఇది చెప్తున్నటువంటి పరిస్థితి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదానికి వీళ్ళంతా కూడా పాతుకుపోతూ ఉన్నారు. ఇప్పటికే ఆ ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో రేపు గుడి వద్ద దీన్ని దాదాపు 2-3 గంటల పాటు ఉంచి ఎల్లుండి నుంచి, ఎందుకంటే హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ కొనసాగుతుంది కాబట్టి అక్కడ వచ్చేటువంటి సందర్శకులకు వీక్షించేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ గోపురం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది. దానికి పైన ఏదైతే కాషాయ జెండా ఏదైతే ఉంటుందో దాన్ని ఎగరవేసేందుకు ఒక ఏదైతే రాడును కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ పనులు కూడా పూర్తవుతున్నాయి. దీన్ని ఎల్లుండి నుంచి కావచ్చు, రేపటి నుంచి పూర్తిగా భక్తులకు అందుబాటులో ఉంచే విధంగా దీన్ని నిర్మాణం కూడా దాదాపు చేపడుతున్నాం. అక్కడ ఏ విధంగానైతే కొలతలు ఉన్నాయో వాటి కొలతలన్నింటినీ కూడా తీసుకొని దీన్ని నిర్మాణం చేపడుతున్నామని కూడా నిర్వాహకుడు సుధాకర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రసాద్తో కిరణ్, సాక్షి టీవీ, బహదూర్పురా నుండి.